హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ హరిప్రియ అమ్లా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీ ముందుకు ఒక స్టోరీతో వచ్చేసాను. ఆ స్టోరీ ఏంటంటే చెప్తాను ముందు. వాళ్ళ పేర్లు మెన్షన్ చేయను ఫ్రెండ్స్, ఓన్లీ ఊరు పేరు ఒకటే మెన్షన్ చేస్తాను. ఈ స్టోరీ అయిపోయిన తర్వాత దాని మీద మీ అభిప్రాయం నాకు కామెంట్స్ రూపంలో పెట్టాలి, ఓకేనా? స్టోరీ ఏంటంటే, ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఈస్ట్ గోదావరి కడియం అటువైపు ఉంటారనమాట. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లేక వాళ్ళ ఫ్యామిలీలో ఒక అమ్మాయి పుట్టింది. అమ్మాయిని చాలా గారాబంగా పెంచారు. ఎంత గారాబంగా అంటే అన్నీ ఆ అమ్మాయి కాళ్ళ దగ్గరికి తెచ్చి ఇచ్చేవారనమాట. స్కూలుకి కూడా రిక్షా కట్టి పంపించేవారు. అలా జరుగుతున్న టైంలో ఆ అమ్మాయి మెచ్యూర్ అయింది. మెచ్యూర్ ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్గా చేశారు. తర్వాత ఆ అమ్మాయి 10th వచ్చేసింది. 10th వచ్చిన తర్వాత ఆ అమ్మాయి వెంట కుర్రవాళ్ళు పట్టడం మొదలుపెట్టారు. ఆ కుర్రవాడు వచ్చేసి ఏమీ చదువుకోలేదు, మామూలుగా ఉట్టిగా తిరిగే మనిషి అనమాట. భయపడి ఆ అమ్మాయి ఇంట్లో చెప్పలేదు. తర్వాత ఇంటర్మీడియట్ టైం వచ్చేసరికి ఆ అమ్మాయి అబ్బాయితో మాట్లాడటం జరుగుతుందన్నమాట. ఎలాగోలాగా ఇంట్లో ఆ విషయం తెలిసిన తర్వాత పరువు పోతుందని చెప్పి ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయిపోయిన తర్వాత 2-3 months అమ్మాయిని కొంచెం అమ్మాయి మైండ్ డైవర్ట్ చేయడానికి చాలా ప్రయత్నించారు. ఒక 1 year వరకు ఆ అమ్మాయి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయింది. తర్వాత ఎలాగో తేరుకొని ఆ అమ్మాయి బాగా చదువుకొని ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంది. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్ప కరెక్టా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్.